హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి నిన్న స్టిచ్చింగ్ చేశాను కదా ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. పోట్లీ బటన్స్ పెట్టి బోట్ నెక్ స్టైల్లో పెట్టాను. ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఇప్పుడు ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాను. బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇప్పుడైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. 11 days పాపకి మదర్ అండ్ డాటర్ కాంబినేషను. ఈ శారీస్ వచ్చేసి మీకు తెలుసు కదా, నారాయణ పట్టు శారీస్. 11 days పాపకి చాలా చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాను. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో పూర్తిగా చూసారంటే చాలా ఈజీ మెథడ్లో మీ పిల్లలకి మీరే ఫ్రాకులు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం తెలివిగా ఆలోచించారంటే పెద్దవాళ్ళకు కూడా స్టిచ్చింగ్ చేయగలరు చాలా ఈజీ మెథడ్లో. నేను వచ్చేసి 10 ఇంచుల పొడవు తీసుకున్నాను. ఆ క్లాత్ని లైనింగ్గా కూడా యూజ్ చేశాను. ఓన్లీ అంచు ఒట్టుకు తీసుకున్నాను. చూసారు కదా, 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. 1.5 మీటర్ అయితే సరిపోతుంది. 11 days పాపే కదా, వాళ్ళ ముచ్చట కొద్దీ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో వేసుకోవాలనుకున్నారు కాబట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. 1.5 ఇంచ్ అయితే నెక్ తీసుకున్నాను. 3 inches అయితే లోతు తీసుకున్నాను. నెక్ అనేది వీ నెక్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫ్రాకు చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్రాక్స్ ఎన్నో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇలా చిన్న చిన్నవి స్టిచ్చింగ్ చేసుకుంటూ పోతేనే మనము టైలరింగ్లో సక్సెస్ అవుతాము. చిన్న చిన్నవి కుట్టుకుంటూ వెళ్ళామంటే మనము ఇంకా కుట్టాలనే ఆశ మనకు పెరుగుతుంది. ఎందుకంటే కిడ్స్ ఫ్రాకులు అనేవి చాలా ఇంట్రెస్ట్గా స్టిచ్చింగ్ చేస్తాం కదా ఎవరైనా సరే. అందుకని చెప్పేసి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు బద్ధకంగా ఉన్నప్పుడు కానీ, ఏం కుడదాంలే అనుకున్నప్పుడు ఇలాంటి కిడ్స్ ఫ్రాకులు కుట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫస్ట్ మిషన్ మీద. అందుకని ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నామంటే మనం టైలరింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపగలం. ఒక బ్లౌజ్ కాదు, 2 బ్లౌజులు కాదు, ఇలా ఎక్కువ ఫ్రాక్స్ కానీ బ్లౌజులు కానీ స్టిచ్చింగ్ చేసుకోగలము. అవునా కాదా ఫ్రెండ్స్? బాడీ పార్ట్ అయితే కట్ చేసాం కదా. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ కట్ చేశాను. బ్యాక్ వచ్చేసి చిన్న రౌండ్ షేప్ అయితే కట్ చేశాను. మరి ఎక్కువ కట్ చేసినా కానీ చిన్న పిల్లలు కదా, షోల్డర్స్ జారిపోతాయి. అలా జారిపోకుండా మనము నెక్కులు అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయి, టైలరింగ్ టిప్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చేయండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను స్టడీ చేసుకుంటూనే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. ఇవాళ ఇంట్లో హెల్ప్ చేయగలుగుతున్నానంటే ఏదో ఆట పాటగా నేర్చుకున్న టైలరింగ్ ఇప్పుడు నా జీవితాన్నే మార్చేసింది. అలా ఉంటుంది ఒక్కసారి టైలరింగ్లో దిగామంటే. టైలరింగ్ అనేది ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి చాలా గొప్ప వరం ఫ్రెండ్స్. అవునా కాదా? ఇంట్లో ఖాళీగా ఉంటూ చిన్నపిల్లలతో ఎటు పోలేక మనము పెద్ద బయటికి వెళ్ళి పనులు చేయలేము కదా, చిన్నపిల్లల్ని వదిలేసి. పెద్ద జాబులు చేయాలనే ఆశలు ఉండవు కదా. పిల్లలతో ఏం వర్క్ చేస్తాంలే అని నిరాశ పడకుండా టైలరింగ్ అనేది చాలా గొప్ప వరం ఆడవాళ్ళకు వచ్చేసి. మనకున్న అవకాశాలను కూడా ఎప్పుడూ వదులుకోవద్దు. ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తానే మీకు ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్ టిప్స్ అయితే చెప్తున్నాను, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. వీ నెక్. నేనైతే 9th class స్టడీ చేసేటప్పుడే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. 9th 10th సమ్మర్ హాలిడేస్ మధ్యలో
వన్ మంత్ ఉంటుంది కదా ఖాళీ సమ్మర్ హాలిడేస్ అంటే, ఆ 1 మంత్లో పోయి నేర్చుకున్నాను. అంత ఆటపాటగా నేర్చుకున్నదాన్ని ఇవాళ ఎంత టైలరింగ్లో సక్సెస్ అయ్యానంటే అన్నీ ఆ దేవుడికే ఎరుక. ఇప్పుడు బట్టలు అయితే అస్సలు ఖాళీ లేకుండా వస్తున్నాయి. ఎన్ని బట్టలు వస్తున్నాయో అదంతా మనము స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టే బట్టలు అనేవి వస్తాయి. స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఫస్ట్ నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలి. అప్పుడే మనము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం ఉండదు. మన స్టిచ్చింగ్ ఫినిషింగ్ చూసే కస్టమర్స్ అనేవి వస్తారు. చూసారు కదా, వీ నెక్ అనేది స్టిచ్చింగ్ నెక్ తిప్పేసాను. ఉగ్గులు లేకుండా రౌండ్గా వచ్చేసి లైనింగ్ క్లాత్ పై క్లాత్ అటాచ్ చేసుకోవాలి. నారాయణ పట్టు శారీ అంటేనే కొంచెం ముడతలుగా ఉంటుంది. మనము ఆ ముడతలు లేకుండా కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు. ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి నేను ఐరన్ ఏం పెట్టలేదు. స్టిచ్చింగ్ చేశాను, ఒక షార్ట్ వీడియో తీశాను, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు ఫ్రాకు. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. ఇంట్లో ఖాళీగా కూర్చోవటం కంటే ఒక చిన్న మిషన్ కొనుక్కొని ఆటోమేటిక్గా ఏదో ఒకటి, ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదా పిల్లలవి చినిగిపోయినాయి అని, అట్లాంటి వాటి మీద మనకి కుట్టు వచ్చిందాక మిషన్ ముందుకి వెనక్కి తిరగకుండా కుట్టు వచ్చిందాక కుడుతూ ఉన్నామంటే మనకి చెయ్యి అనేది కొంచెం తిరుగుతుంది. మిషను కత్తెర పట్టుకోవటము, మిషను ముందుకి వెనక్కి తిరగకుండా, సూదిలో దారం పోకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు. ఒక్కసారి టైలరింగ్లో సక్సెస్ అవ్వాలంటే అప్పుడు మన లైఫే మారిపోతుంది. మన బట్టలే కాదు, ఫస్ట్ మన బట్టలు కుట్టుకుంటే చాలే అనుకుంటూ నేర్చుకుంటాము. తర్వాత మనం బట్టలు కుట్టుకోలేనంత బిజీ అయిపోతాము టైలరింగ్లో. అవునా కాదా ఫ్రెండ్స్? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫ్రాక్ స్టిచ్చింగ్ అర్థమవుతుంది. టైలరింగ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలనేది కూడా అర్థమవుతుంది. చిన్నంచు ఉంటుంది కదా శారీలో వచ్చిన చిన్నంచు వచ్చేసి నెక్కుకు వేశాను. చిన్న పాపకు కదా, అందుకే సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. లేకపోతే ఇంకా హెవీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మరి అంత చిన్న పిల్లలకి హెవీగా ఎందుకులే అని చెప్పేసి నేను సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్కుకు వచ్చేసి అలా స్టిచ్ చేయాలి. అక్కడ వచ్చేసి మనం ఒక చిన్న డాట్ అనేది పెట్టుకున్నామంటే ఈజీగా తిరుగుతుంది. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నెలకి 300 ఫ్రెండ్స్. నెలకు 300 రూపాయలతోటి టైలరింగ్ నేర్చుకున్నాను. అది 10 మంది ఉంటారు. మేము టైలరింగ్ నేర్చుకునే దగ్గర అయితే 10 మంది వస్తారు. గంటకు ఒకళ్ళే. ఎవరు ముందు వెళ్తే వాళ్ళు ముందు వస్తారు, వీళ్ళు ముందు వస్తారని చుట్టుపక్కల ఊరోళ్ళందరూ, చాలా ఊరోళ్ళు వచ్చేవాళ్ళు, 4-5 ఊరోళ్ళు వచ్చేవాళ్ళు. అసలు వాళ్ళు ముందు వస్తారేమో, వీళ్ళు ముందు వస్తారేమోనని ఇంత తొందరగా వెళ్ళేవాళ్ళము. 9-10 కల్లా వెళ్ళేలోపే ఉంటారు అక్కడ. ఎందుకంటే 1 అవరే కుట్టుకోవాలి కదా. 2 మిషన్లు మాత్రమే ఉండేవి. 2 మిషన్లు మాత్రమే ఉండేవి. 10 మెంబర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ బస్సుల సౌకర్యము అట్లా కూడా లేవు. నేను నేర్చుకొని 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ పైనే అవుతుంది. అంతా బస్సులు అట్లా ఏముండవు కాబట్టి ఆ 1 అవర్ వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకొని వచ్చి సరిపోద్ది కదా అని చెప్పేసి హడావుడిగా వెళ్ళి 1 అవర్ కుట్టుకొని వచ్చేవాళ్ళం. చాలా దూరం వెళ్ళేవాళ్ళం. ఆటో ఛార్జ్ 20 రూపీస్.
వెళ్ళడానికి 10, రావడానికి 10. ఆ ఛార్జీ తోటి వెళ్ళి మేమైతే టైలరింగ్ నేర్చుకున్నాము. నెక్ అయితే స్టిచ్చింగ్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఒక పాదం ఖర్చుతోటి నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని మిడిల్లో ఖర్చు కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టేసి నెక్ తిప్పేసుకోవటమే. ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్. చూస్తూ ఉంటే కుడుతూ ఉంటే ఎవరు మనకంటే పెద్ద టైలర్స్ ఏం కాదు. మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామంటే మనకు మనమే గొప్ప అనుకోవచ్చు. మన బ్లౌజులు మనమే కుట్టుకుంటే మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది. మనం నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి ఫస్ట్. అప్పుడే టైలరింగ్లో సక్సెస్ అవుతాము. నాకు రాదు, ఏం నేర్చుకుంటాంలే అనే ఆలోచనలు మానుకుంటేనే మనము ఎప్పుడైనా కానీ ముందడుగు వేస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు నాకు రాదులే, ఏం చేస్తావులే అనుకోమాకండి. ఎందులోనైనా కానీ మీకు టైలరింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇంకేదైనా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఏం చేస్తాంలే అని భర్వాసగా ఉన్నారంటే ఇంకా అది అంతే సంగతులు. ఇంకా అది మనలో ఏదో బద్ధకాన్ని అయితే నిలిపేస్తుంది. ఇది మనం చేయగలం, ఇది చేస్తే ₹1 వస్తుంది, ఎప్పుడు ఈ ఆలోచనతోటే ఉండాలి. అప్పుడే మనం టైలరింగ్లోనే సక్సెస్ అవుతాము. అవును కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా స్టిచ్చింగ్ చేశాను. చుట్టుపక్కల మొత్తం హెడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. మనం ఏ పని చేసినా నీట్గా కట్ చేసుకోవాలి, నిదానంగా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చామంటే అప్పుడు కస్టమర్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం చూడండి. ఒకవైపు వచ్చేసి ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇంకోవైపు వచ్చేసి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను టైలరింగ్కి వెళ్ళిన ఒక 10 డేస్కే మా నాన్న వచ్చేసి చిన్న మిషన్ తీసుకొచ్చాడు. సెకండ్ హ్యాండ్ మిషన్లు ఉంటాయి కదా, ఆ మిషన్ అయితే తీసుకొచ్చాడు. ఇక అక్కడ ఒక 1 అవర్ కుట్టుకొని వచ్చి మిగతాది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదాన్ని. అందుకని నాకు 1 మంత్లోనే వచ్చేసింది మిషన్ వచ్చేసి. ఇంకా 10th చదువుకుంటూనే హాలిడేస్లలో ఏదో ఒకటి కుట్టుకుంటూ ఉండేదాన్ని. నా డ్రెస్సులు ఇట్లమ్మట వస్తుంటాయి కదా డ్రెస్ మెటీరియల్స్, అవి తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సెలవు వచ్చినప్పుడల్లా ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవటం, వేసుకోవటం అట్లా చేస్తూ ఉండేదాన్ని. అట్లా ఒకటి కొద్ది కొంకపోయిన ఇంకోటి పర్ఫెక్ట్గా అట్లా అసలు ఎన్ని డ్రెస్సులు కుట్టుకున్నానో. తర్వాత డ్రెస్సులు కుట్టుకున్న తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలకి ఫ్రాకులు స్టార్ట్ చేశాను. అలా మోడల్ కోటి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. తర్వాత వచ్చేసి బ్లౌజులు కుట్టాను. నేను కుట్టుకుంటూనే ఇద్దరికి టైలరింగ్ నేర్పించాను. మా పిన్నాం కూతురికి మా ఇంటి పక్కన వాళ్ళిద్దరూ అప్పుడు సమ్మర్లో ఏం పనులు లేనప్పుడు మేము ఒక నెల వస్తాము మాకు నేర్పించని వచ్చారు.
వాళ్ళకైతే నేను ఇద్దరికి టైలరింగ్ నేర్పించాను. నేను కుట్టుకుంటూనే బ్లౌజులు కుట్టేసాను, వాళ్ళకు కూడా నేర్పించేదాన్ని. అలా 10th చదివేశాను. చాలామంది అయితే నెక్స్ట్ ఇయర్ 10th కదా, ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటే నువ్వు ఉన్న చదువు కూడా పోయిద్ది అనేవాళ్ళు. కానీ నాకు 8.2 వచ్చాయి. అప్పుడు పాయింట్స్ 10thలో, అప్పుడు పాయింట్స్, ఇవి మార్కులు కాదు. అయినా 8.3 వచ్చాయి నాకు. అట్లా 10th పూర్తి చేశాను. హాలిడేస్లో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మిషన్ మీదనే కుట్టుకుంటున్నదాన్ని. నా పెళ్లి బ్లౌజులు కూడా నేనే కుట్టుకున్నాను, మా అక్క పెళ్లి బ్లౌజులు కూడా నేనే కుట్టాను. అలా స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నమాట. టైలరింగ్ అనేది సాధ్యమైనంత పని కాదు. మనం అనుకుంటే చిటికలో అయిపోయిద్ది. మనం మనసు పెట్టి చేయాలి ఏదైనా కానీ, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. అలా అప్పుడు నాకు అసలు టైలరింగ్ నేర్చుకునే ఆలోచనే లేదు. మా ఫ్రెండ్ తోడొస్తావా, నేను మిషన్కి వెళ్తున్నాను అని చెప్పింది. సరేనని చెప్పేసి అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వెళ్ళమన్నారు. అట్లా అమ్మాయి తోడు కనిపోయి చెప్పేసి నేను కూడా మిషన్ నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు మిషన్ కుట్టట్లేదు, కానీ నేను మిషన్ కుడుతున్నాను. ₹1 సంపాదించుకుంటున్నాను. మా ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంది. అట్లా టైలరింగ్ అనేది చాలా పెద్ద జాబ్ ఆడవాళ్ళకి. ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ చేసుకుంటూ ₹1 అనేది సంపాదించుకుంటాం కదా, అందుకని చెప్తున్నాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. హెచ్చు తగ్గులన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులన్నీ నీట్గా కట్ చేసుకొని చంక భాగానికి వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయట్లేదు, మామూలుగా గోట్లాగా వేస్తున్నాను. చిన్నపిల్లే కదా, హ్యాండ్స్ ఎందుకని అలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. 11 days పాప అంటే ఎంత పాప, కానీ వాళ్ళు ఎవరి ప్రేమ వాళ్ళది కదా, ఇద్దరు ఒకసారన్నా వేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి లేక పుట్టిందనమాట. అసలు మెయిన్ విషయం ఏంటంటే 10 సంవత్సరాలకు పుట్టింది ఆ పాప వచ్చేసి. అందుకని వాళ్ళు మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కుట్టండి అన్నారు. 10 సంవత్సరాలకు పుట్టిన పాప మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆ తల్లికి. అందుకని 11 days పాపకి ఫ్రాక్ వేసుకోలేదు కదా అని, సరే అయినా ఫ్రాక్ వేసి తన కళ్ళతో చూసుకోవాలని ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంది. మనము బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలానే స్టిచ్చింగ్ చేయొచ్చు. క్రాస్ పీస్ తీసుకున్నామంటే మనకి రౌండ్గా అదే తిరుగుతుంది అన్నమాట. క్రాస్ పీస్ తీసుకోవాలి ఫస్ట్. క్రాస్ పీస్ తీసుకొని అలా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది. హ్యాండ్స్ లేకపోయినా కానీ ఇంకో వైపు వచ్చి కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏదైనా క్రాస్ పీస్ తీసుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా రౌండ్ అనేది వస్తుంది. రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే
స్ట్రైట్ పీస్ తీసుకుంటే మనకి వంపు దగ్గర కొంచెం తిరిగిద్దిలే కానీ కొంచెం రిస్క్ పడాలి. రౌండ్గా తీసుకున్నామంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇంత నిదానంగా ఎందుకు చూపిస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? అది నాకు ఖచ్చితంగా ఒక 20 మినిట్స్లో అయితే కుట్టి పక్కన వేయగలను. కానీ మీరు నేర్చుకుంటారనే ఒకే ఒక్క ఉద్దేశంతో నిదానంగా చూపిస్తున్నాను. అందుకనే ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. అయిపోయాయి, చంక భాగం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నడుముకు థ్రెడ్స్ పెట్టుకుందాము. చిన్నపిల్లలు కదా, మరి టైట్గా కుట్టినా కానీ పాపం ఇబ్బంది పడిద్ది. అదే కొంచెం లూజ్ ఉన్నా కానీ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టామంటే ఆ లూజ్ అనేది కవర్ చేస్తుంది కదా. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి పెట్టుకుందాం. అలా 2 ఇంచెస్ వెడల్పు గలది తీసుకొని అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఏంటో ఫ్రెండ్స్, ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లూప్ టర్న్ ఉందిలే కానీ నేను వచ్చేసి అలా సోవతోటైతే తిప్పి వేస్తున్నాను. అది పల్చటి కాదు కదా, అందుకని చెప్పేసి అందులో దూరిపోతుంది. అది వచ్చేసి సైకిల్ సువ్వ. దాదాపు 5 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది ఆ సువ్వ. దాన్ని మిడిల్లో కట్ చేసుకొని అటు ఇటు పెట్టుకోవాలి. ఇటు పైపు అటువైపుకు వేసి స్టిచ్ చేసుకోవాలి. వెలుపల వైపు వేసి స్టిచ్ చేసామంటే లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి పైపు అటువైపు థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఇంకెక్కడికి కదలకుండా ఉంటుంది. ఆల్రెడీ మనము సైడ్ జాయింట్లు వేసేటప్పుడు స్టిచ్ వేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వేసాను చూడండి. చిన్నపిల్ల కదా, లోడింగ్ పద్ధతిలో ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను తీసిపోకుండా. ఇప్పుడు వచ్చేసి కుచ్చు పెట్టుకుందాము. మీటర్న్నర తీసుకున్నానని చెప్పాను కదా, మిడిల్లో ఒక చిన్న డాట్ అయితే పెట్టుకోవాలి. చిన్నపిల్లలదనే కాదు, ఏదైనా కానీ మనము ట్విల్స్ పెట్టుకునేటప్పుడు మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకున్నామంటే ఒక పక్క ఎక్కువ కుచ్చు, ఒక పక్క తక్కువ కుచ్చు అనేది రాకుండా సమానంగా వస్తుంది. అందుకని ఆ డాట్ అనేది పెట్టుకోవాలి. నేనైతే ఈ టిప్పును అయితే
ఫస్ట్ నుంచి పాటిస్తాను. ఎటువైపు ఎంత కుచ్చు పెడుతున్నామో తెలియదు కదా, పెట్టుకుంటూ పోస్తే వస్తూనే ఉంటుంది క్లాత్. ఫ్రంట్ వైపు ఎక్కువ కుచ్చు, బ్యాక్ వైపు మళ్ళీ తక్కువ కుచ్చు వస్తే ఫ్రాక్ అనేది బాగోదు. కాబట్టి మిడిల్లో ఒక చిన్న డాట్ అనేది పెట్టుకున్నామంటే రెండు వైపులా సమానంగా వస్తుంది. చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్, క్లాత్ని బట్టి కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉందనుకో మనము ఆ క్లాత్కి తగ్గ కుచ్చు పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. తక్కువ క్లాత్ ఉంటేనేమో అక్కడక్కడ కుచ్చు పెట్టుకోవాలి. చూసారు కదా నేను ట్విల్స్ ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోవాలి. అలా చిన్న చిన్న ట్విల్స్ పెట్టుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా మనకి క్లాత్ అనేది సరిపడా వస్తుంది. కరెక్ట్గా మనం పెట్టుకున్న మిడిల్ డాట్ ఏంటంటే నడుం దగ్గరికి వస్తే సరిపోతుంది. అటు రాకుండా ఇటు రాకుండా. చిన్న చిన్న ట్విల్స్ పెట్టుకోవాలి. చూడండి, నారాయణ పట్టు క్లాత్ మెత్తగానే ఉంటుంది కాబట్టి పెద్దగా గుచ్చుకోదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మిడిల్లో ఒక డాట్ అనేది వేసుకుందాం. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లైనింగ్ కూడా నేను అదే క్లాత్ యాడ్ చేశాను, లేకపోతే లైనింగ్ చేసుకోవచ్చు. లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో పెట్టాను. డబల్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు వేస్తున్నాను చూడండి. లోడింగ్ పద్ధతిలో అయినా సైడ్ జాయింట్లు వేసుకోవచ్చు. నేను మామూలుగా స్టిచ్ వేసి సైడ్ వచ్చేసి హోల్డ్ చేస్తాను. చూడండి, ఇక్కడ గమనించండి. అలా హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసుకొని మర్చుకొని కుట్టాలి. చూసారు కదా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనేది. ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఫ్రాకు. మీకు ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఫ్రాక్స్ మరెన్నో కుట్టాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను
వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు, చూస్తున్నారు కానీ మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ ఇస్తుంది నా ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చిన్న చిన్న ట్విల్స్ని ఐరన్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రాక్ వచ్చేసి. ఓకేనా? ఫ్రాక్ ఎలా ఉందో చూడండి. 11 days పాపకి నారాయణ పట్టు ఫ్రాక్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మరికొన్ని టైలరింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. మీ ముందుకు వస్తాను. బాయ్.